లాంగ్ లెంత్లో వేసుకున్నాను. వేడి వేడిగా పాలకూర రైస్ విత్ రైతా. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి టాక్స్. ఈరోజు నేను ఒక క్లే నెక్లెస్ ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను. క్లే అంటే అందరికి గుర్తొచ్చే టెర్రకోట కదా. నేను చూపించే టెర్రకోట కాదు, ఇది పాలిమర్ క్లే. టెర్రకోటకి పాలిమర్కి డిఫరెన్స్ ఏంటంటే టెర్రకోట క్లే కొంచెం గట్టిగా ఉంటుంది, ఈ పాలిమర్ క్లే ఏంటంటే కొంచెం సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటుంది. మనకి ఎలా కావాల్స్తే అలా ఈజీగా షేప్ చేసుకోవచ్చు. టెర్రకోట ఏంటంటే ఓన్లీ ఒకే కలర్లో దొరుకుతుంది, కానీ పాలిమర్ క్లే చాలా కలర్స్ ఉంటాయి. మనం స్పెషల్గా కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇంట్లోనే ఈజీగా క్లే నెక్లెస్ చేసుకోవడం ఎలాగో చూపించిన. ఇక్కడ నేను పర్పుల్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి పాలిమర్ క్లే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ డైమండ్ షేప్లో ఉన్న పెండెంట్ కోసం కొంచెం పర్పుల్ కలర్ క్లే తీసుకుంటున్నాను. ఇది మరీ అంత గట్టిగా ఏముండదు, జస్ట్ కొంచెం మెత్తగా చేతితో చేసుకుంటే బాల్ లాగా అయిపోతుంది. అండ్ దాంట్లో మధ్య మధ్యలో లైన్స్ లేకుండా ఫ్లాట్గా చేసుకుంటాం. సాఫ్ట్గా మధ్య మధ్యలో లైన్స్ ఏవి లేకుండా ఉంటే మన పెండెంట్ నీట్గా ఫినిష్ బాగుంటుంది. నా దగ్గర రోలర్ ఏమీ లేదు, జస్ట్ నా దగ్గర ఒక మార్కర్ ఉంది, దాంతోనే రోలర్లా చేస్తున్నాను. ఇది కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి దాంతో కూడా బాగానే వచ్చింది. చూడండి, అలా చేసుకోవాలి. ఈక్వల్గా ఎడ్జెస్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చేసుకోవాలి. నా దగ్గర కొన్ని టూల్స్ ఉన్నాయి కట్ చేసుకోవడానికి, దాంతో ఇప్పుడు నేను డైమండ్ షేప్లో కట్ చేస్తాను. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకుందాం. లేదంటే డైమండ్ షేప్ కట్ చేయడం రాదు అంటే మన దగ్గర ఏమైనా మోల్డ్స్ ఉంటాయి కదా, ఆ మోల్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. లేదా కుకీ కటర్స్ ఉంటే అవి వాడచ్చు. ఇప్పుడు ఆ ఎడ్జెస్ కట్ చేసి కొంచెం రఫ్గా ఉన్నాయి కదా, దాంతో చేతితో కొంచెం ఇలా అద్దుకుంటే ఎడ్జెస్ సాఫ్ట్గా అవుతాయి. ఆ డైమండ్ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు మనం కొంచెం ఎడ్జెస్కి కవర్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. లైట్గానే కట్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ పార్ట్స్కి ఎడ్జెస్ ఏంటంటే కొంచెం కర్వ్ షేప్లో మనం తీసుకురావాలి. జస్ట్ మన ఫింగర్స్తోనే తీసుకురావచ్చు. అలాగే అప్ సైడ్ అన్ని ఒకే విధంగా, కింద అన్ని ఒకే విధంగా చేయాలి. కరువు అనేది ఈ పెండెంట్కి ఇంపార్టెంట్. కరువు మనం కొంచెం బాగా వచ్చేటట్టు చూసుకుంటే పెండెంట్ షేప్ చాలా బాగుంటుంది. సరే, ఎడ్జెస్ ఇందాక షార్ప్గా ఉన్నాయి, ఇప్పుడు కొంచెం బెండ్ అయ్యాయి కదా నేను ప్రెస్ చేసేసరికి. ఇప్పుడు 4 ఒకే దగ్గర తీసుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే అన్నీ దగ్గరికి వస్తాయి. ఎడ్జెస్ కూడా అలా మనం కొంచెం ప్రెస్ చేసుకోవాలి అన్ని అటాచ్ అయ్యేటట్టు. దీనికి ఏం అవసరం లేదు టూల్స్ అవిని, జస్ట్ మన ఫింగర్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ట్యాప్ చేస్తూ ఉంటే అవి అన్ని స్టిక్ అయిపోతాయి. ఆల్మోస్ట్ షేప్ అయితే బాగానే వచ్చేసింది. ఇప్పుడు ఒకటి నా దగ్గర షార్ప్ నీడిల్ లాగా ఒకటి ఉంటే దాంతో ఒక లైన్ మధ్య చిన్న చిన్నగా పోక్ చేస్తున్నాను.
అండ్ లాస్ట్ లైన్లో కూడా సేమ్ అలాగే చేస్తాను. అలా చేసేటప్పటికి ఏంటంటే డిఫరెంట్ లుక్ వస్తుంది. ఒకటి ప్లెయిన్, ఒకటి అలా ఉండేసరికి డిఫరెంట్ లుక్ వస్తుంది. ఎందుకంటే దీని మీద మనం ఏమి స్టోన్స్ అవి ఏమి స్టిక్ చేయట్లేదు కాబట్టి ఇలా చేసుకుంటే కొంచెం డిఫరెంట్ లైన్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు దీనికి మనం హ్యాంగ్ చేసుకోవడానికి పైన ఒక చిన్న పిన్ లాంటి రింగ్ లాంటిది యాడ్ చేస్తున్నాను. దాంట్లోంచి మనం థ్రెడ్ పెడతాం కదా, సో దానికి అది యాడ్ చేస్తాం. అండ్ యాక్రిలిక్ పెయింట్ ఉంది గోల్డ్ కలరు నా దగ్గర. దాంతో మనం ఇందాక డాట్స్ అయితే ఎక్కడెక్కడ పెట్టామో ఆ 2 లైన్స్ మీద దాంతో అప్లై చేస్తాం. లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది, మధ్య మధ్యలో డాట్స్ మధ్యలోకి వెళ్ళేటట్టు. కొంచెం ఇలా అప్లై చేసేసరికి ఏంటంటే ఆ గోల్డ్ కలర్ వచ్చేసరికి కొంచెం షైనీగా గ్లిటరీగా కనిపిస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి ఫినిష్ లుక్ చాలా బాగుంటుంది. అంటే జస్ట్ ఒక్కసారి బ్రష్ తీసుకొని అప్లై చేస్తే అయిపోయింది. ఇప్పుడు పెండెంట్ అయితే రెడీ అయిపోయింది. ఇందాక మనం కట్ చేసుకున్న పీసెస్ అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు దాంతో మనం చిన్న చిన్నగా బాల్స్లా చేసుకుందాం. ఇలా కొన్ని మన పర్పుల్ బీడ్స్ చేసుకున్నాక తర్వాత కదా ఇందాక గోల్డ్ కూడా కావాలని చెప్పాను కదా, గోల్డ్ కలర్స్తో కొన్ని బీడ్స్ చేసుకోవాలి. ఈ బీడ్స్ కూడా చేసేసుకున్నట్లయితే మనం ఇంక దీన్ని బేక్ చేసేసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనకి క్లే నెక్లెస్ అయితే రెడీ అయిపోయింది కదా, దాన్ని బేక్ చేయాలి. బేక్ చేయడానికి ఏంటంటే ఆ క్లే కొన్నప్పుడు దాని కింద వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇస్తారు ఇంత హీట్లో బేక్ చేయాలి అని చెప్పేసి. మీరు కూడా దాని కింద డిస్క్రిప్షన్లో చూసి బేక్ చేయండి. నాకైతే 275 degreesలో 30 minutes బేక్ చేయమని ఉంది. సో అది బేక్ చేసే టైంలో ఇప్పుడు నేను పాలకూర రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఈ రైస్కి ముందుగానే రైస్ కూడా కుక్కర్ పెట్టేసుకున్నాను అండ్ వాటర్ బాయిల్ చేస్తున్నాను అండ్ పాలకూర అందులో ఉడికించడానికి. ఇప్పుడు ఒక కప్పు, ఇంత పెద్ద కప్తో ఒక పాలకూర తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్లో వేసేస్తాను. పాలకూర చాలా త్వరగానే ఉడికిపోతుంది. దీన్ని ఒక 5 minutes కుక్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు పాలకూర అయితే కుక్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు వడకట్టేసుకొని సపరేట్ చేసుకుందాం వాటర్ నుంచి. మనం ఫిల్టర్ చేసుకున్న పాలకూర ఇందులో మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు ఏమేమి యాడ్ చేస్తామంటే ఒక 5-6 గార్లిక్ అండ్ కొన్ని అల్లం ముక్కలు అండ్ కారం కోసమేమో ఒక 5-6 చిల్లీ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ చేసుకున్నాం. సో మిక్సీ చేసుకున్నాక పేస్ట్ ఇలా రెడీ అయ్యింది. ఇప్పుడు మన రైస్ అయితే స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాను. ప్యాన్ పెట్టేసుకున్నాను, ప్యాన్ హీట్ అవుతుంది. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆనియన్ వేసి ప్రొసీజర్లోకి వెళ్దాము. కాకపోతే మనకి ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ ఉన్నప్పుడు, ఆఫీస్ ఉన్నప్పుడు మార్నింగే కర్రీ చేయడానికి టైం లేదన్నప్పుడు ఇలాగ ఈ రైస్ ఐటమ్స్ ఏమనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఏముంది ఒక పక్క రైస్ పెట్టేసి పాలకూర ఉడికించేస్తే రైస్ అయిపోయినట్టే. చాలా క్విక్గా ఒక 10 minutesలో రైస్ అయిపోతుంది. త్వరగా మనం బాక్స్ కూడా ప్రిపేర్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం కుక్ చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ అయితే వేస్తున్నాను. కొంచెం జీలకర్ర. సో జీలకర్ర అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఇంకొక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసిన త్వరగా మగ్గుతాయి కదా. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. జనరల్గా పాలకూర అమ్మాయిలకి చాలా మంచిది. అమ్మాయిలకి కాదు, చిన్నపిల్లలకి ఎవరికైనా మంచిది. ఎందుకంటే ఇందులో అన్ని విటమిన్స్ ఉంటాయి. అండ్ విటమిన్ K ఉంటుంది, విటమిన్ D ఉంటుంది, ఐరన్, మెగ్నీషియం అన్నీ ఉంటాయి.
పాలకూరని మనం జనరల్గా పప్పు అలా తీసుకుని కొంచెమే తీసుకుంటాం కదా, ఇలా రైస్ ఐటమ్ అయితే చాలా పెద్ద బౌల్ యూస్ చేస్తాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి హెల్త్కి చాలా బాగుంటుంది. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న పేస్ట్ వేసేస్తున్నాను ఇందులో. సో పాలకూర ఆనియన్స్ అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా ఆనియన్స్కి, ఇప్పుడు మనకు అన్నంకి కావాల్సిన రైస్ సాల్ట్ అంతా ఇప్పుడు వేస్తున్నాను ఇక్కడ. ఈ సాల్ట్ అంతా మిక్స్ చేసుకొని కాసేపు దీన్ని మూత పెట్టేసి ఒక 5 minutes వదిలేయండి. ఫైవ్ మినిట్స్ చేస్తే అది కొంచెం బాగా ఆనియన్స్ పడుతుంది. స్మెల్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మనం ఇది గార్లిక్ అల్లం వేసాం కదా, స్మెల్ చాలా బాగుంది. ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు రైస్ యాడ్ చేసేద్దాం. ఇప్పుడు రైస్ కొంచెం వేసుకుందాం, ఎందుకంటే ఈ పేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే ఈ పేస్ట్ దీనికి సరిపోయిందా లేదా అని, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు రైస్. ఇంకా కొంచెం రైస్ వేయచ్చు. సో ఇదంతా బాగా మిక్స్ అయ్యాక కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఈ గరం మసాలా కూడా ఒకసారి కలిపేసుకొని ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కదా, సో బాగా మిక్స్ అయ్యింది. సో రైస్ అయితే రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. వేడిగా పాలకూర రైస్ విత్ రైతాతో చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఉంది కదా అది, అండ్ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మన రైస్ అయ్యేసరికి మన క్లే కూడా బేక్ అయిపోయింది. చూడండి ఇప్పుడు క్లే చూసారా, కొంచెం గట్టిగా అయింది. ఇందాకైతే చాలా సాఫ్ట్గా ఉంది కదా, ఇప్పుడు గట్టిగా అయిపోయింది, అంటే డ్రై అయిపోయినట్టే. నేను ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేశాను, ఓవెన్లో బేక్ చేయలేదు, ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్ చిన్నగా కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేశాను. నీట్గా వచ్చింది చాలా. ఇప్పుడు నేను ఇవన్నీ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఒక ఎలాస్టిక్ స్ట్రింగ్ లాంటిది తీసుకొని అందులో ఫస్ట్ మన పెండెంట్ చేసాం కదా, పెండెంట్ పెట్టేసుకొని అటు ఇటు కొన్ని పర్పుల్ బీడ్స్ పెట్టుకున్నాను. బీడ్స్ ఎక్కించడానికి కొంచెం టైం పడుతుంది, హోల్ చిన్నగా అనిపిస్తుంది. బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. బీడ్స్ చేసేటప్పుడే మనం హోల్ కొంచెం పెద్దగా పెట్టుకునేటట్లయితే కొంచెం లావుగా ఉన్న స్ట్రింగ్ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మధ్యలో ఈ గోల్డ్ కలర్ బీడ్స్ లాంటివి ఉన్నాయి కదా, డివైడర్స్ లాంటివి, నా ఓల్డ్ చైన్కి కొన్ని ఉండిపోయినాయి, అవి తీసి దీనికి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు అవి చిన్నగా ఉన్నాయి కదా, జారిపోతున్నాయి నా చేతుల్లోంచి, సో అందుకే కొంచెం పెట్టడానికి టైం పడుతుంది. ఒక పర్పుల్ బీడ్ తర్వాత ఒక 2 గోల్డ్ బీడ్స్ పెట్టుకున్నాను, ఆ ఫ్లవర్ బీడ్స్. తర్వాత మనం ఇందాక బేక్ చేసిన పెయింట్ కూడా చేశాను కదా గోల్డ్ కలర్ది, మళ్ళీ ఒక గోల్డ్ కలర్ బీడ్ పెట్టుకున్నాను. అలాగే అటువైపుకి వెళ్ళి మళ్ళీ అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే మళ్ళీ పర్పుల్ పెట్టి, తర్వాత డివైడర్స్ పెట్టి, తర్వాత గోల్డ్ బీడ్ పెడతాను. ఇంకా ఆల్మోస్ట్ అన్ని బీడ్స్ పెట్టేసాను, ఇంకా లాస్ట్ బీడ్స్ ఇవి. బీడ్స్ అన్నీ పెట్టేశాను. లుక్ చూడండి ఎలా ఉంది, ఇప్పుడు బాగుంది కదా కలర్ కాంబినేషన్.
పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. మనం ఇప్పుడు దానికి స్ట్రింగ్కి మనం ఎంత కావాలో అంత స్ట్రింగ్ ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం. ఫైనల్గా అయితే ఇలా ఉంది లుక్. నేను వేసుకున్నాను ఇక్కడ, చూడండి చాలా బాగుంది కదా, బాగా పర్ఫెక్ట్గా వచ్చింది షేప్ అయితే. అండ్ నా డ్రెస్ కూడా మ్యాచ్ అయింది. లాంగ్ లెంత్లో వేసుకున్నాను నేను. మనకు కావాలి కొన్ని డ్రెస్సెస్ డీప్ నెక్ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం షార్ట్ లెంత్ కూడా వేసుకోవచ్చు. మనం షార్ట్ లెంత్ అడ్జస్ట్ చేసుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఎలా ఉంది, నచ్చిందా మీకు? నా డ్రెస్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది కదా. నాకైతే చాలా బాగా వచ్చింది అనిపించింది. పెండెంట్ ఇవన్నీ కూడా షేప్ చాలా బాగుంది. ఇదండి ఈరోజు నా క్లే నెక్లెస్ అండ్ పాలకూర రైస్. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కమెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.